కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి ఇవాళ మరి పెద్దలు శాసనసభ్యులు సుధమ్మ గారు, అదేవిధంగా పెద్దలు గోవింద్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు రఘురామరెడ్డి గారు అందరం సందర్శించడం జరిగింది. స్థానిక ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన నాయకులు, ప్రజలు అందరం కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము. ఎంతోమంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జ్యోతి క్షేత్రానికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఇక్కడున్న నరసింహస్వామి గుడికి ఉంది. దాదాపు 1895లో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు 0.5 హెక్టార్స్ ఉందని చెప్పి ఎప్పుడో 1895లోనే నోటిఫై అయిన పరిస్థితి. మరి ఇవాళ కాశిరెడ్డి గారు సమర్థ సద్గురు కాశిరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధైన పరిస్థితి. ఆయనకు సంబంధించిన ఆశ్రమం, కాశిరెడ్డి నాయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి. మరి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర, నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది. ఈ ఆశ్రమంలో, ఈ గుడి పక్కన నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు. పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్డు ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టార్స్ రోడ్డు, ఆ రోడ్డు అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టార్స్, మొత్తం కలిపి 12.98 హెక్టార్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి, యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఎంతో స్పష్టంగా 12.98 హెక్టార్స్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవింద్ రెడ్డి గారు, అనేక మంది కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించి జగన్మోహన్ రెడ్డి